ప్రజారంజకంగా పాలించమని ఎన్నుకుంటే కాంతల సేవలో ఏకాంతంగా మునిగి తేలుతున్నారు. అశ్లీల పనులు చేస్తూ కొందరు, అశ్లీల చిత్రాలు చూస్తూ మరికొందరు ప్రజాప్రతినిధులు అడ్డంగా దొరికిపోతున్నారు. చోటామోటా నాయకులే కాదు, ఏకంగా మంత్రులు కూడా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇదేంటని అడిగితే మొదట బుకాయించి పక్కా ఆధారాలు బయటపడడంతో రాజీనామాలు చేస్తున్నారు. కర్ణాటకలో కలకలం రేపుతున్న పొలిటికల్ లీడర్ల సెక్స్ స్కాండల్స్ పై ప్రత్యేక కథనం. కర్ణాటకలో కలకలం రేపుతున్న సెక్స్ స్కాండల్స్, అడ్డంగా దొరికిపోతున్న ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్లో కలవరం రేపుతున్న వీడియోలు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న మంత్రుల రాసలీలలు. పొలిటికల్ లీడర్ల సెక్స్ స్కాండల్స్ కన్నడ నాట కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా బ్లూ ఫిల్మ్ వీడియోల్లో బయటపడుతూ ఉండడం ప్రకంపనలు రేపుతోంది. రాసలీలల వ్యవహారాలు, అశ్లీల బొమ్మలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కథనాలు సిద్ధరామయ్య సర్కారును గడగడలాడిస్తున్నాయి. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎక్సైజ్ శాఖ మంత్రి హుల్లప్ప యమనప్ప మేటి రాసలీల వ్యవహారంపై అడ్డంగా దొరికిపోవడం చేతిలో చెమట్లు పట్టిస్తోంది. బాగల్కోట్కు చెందిన ఒక మహిళా ఉద్యోగిని బదిలీ విషయమై కొన్ని రోజుల క్రితం మేటి వద్దకొచ్చింది. సహాయం చేయాలంటే తన కోరిక తీర్చాలని ఆమెను మేటి పట్టుబట్టారు. తర్వాత తన ఆఫీసులోనే ఆమెతో దుకాణం పెట్టేశారు. పలుచోట్ల ఆమెతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇవన్నీ మెటి మాజీ గన్మెన్ రహస్య కెమెరాకు చిక్కాయి. అవి కాస్త సమాచార హక్కు కార్యకర్తల చేతుల్లో పడ్డాయి. దీంతో ఆ వీడియో టేపులను బయట పెట్టొద్దంటూ ఆర్టీఐ కార్యకర్తలను మంత్రి సహచరుడు బెదిరించాడు. ఆ టెలిఫోన్ సంభాషణలు కాస్త మీడియాలో ప్రసారం కావడంతో రగడ మరింత రాజుకుంది. ఈ జోన్లోనే మెటి సిద్ధరామయ్య కేబినెట్లోకి వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే రాసలీలకు సంబంధించిన ఆధారాలు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. మేటి రాజీనామాను సీఎం సిద్ధరామయ్య ఆమోదించారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ కూడా మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. రాయచూర్లో టిప్పు జయంతి రోజున సెక్స్ బొమ్మలు చూస్తూ తన్వీర్ సేఠ్ తన్మయత్వం పొందుతూ ఉండగా మీడియా కంటికి చిక్కింది. ఇది కాస్త రచ్చరచ్చగా మారడంతో ఆయన తన పదవిని పోగొట్టుకున్నారు. అంతకుముందు రవాణా శాఖ మంత్రి కూడా సెక్స్ స్కాండల్స్ లో ఇరుక్కున్నారు. సదరు మంత్రి ఒక మహిళతో రొమాన్స్ లో మునిగి తేలుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. దాంతో ఆయన కూడా పదవిని వదులుకోవాల్సి వచ్చింది. సెక్స్ స్కాండల్స్ వ్యవహారంలో కాంగ్రెస్దే పాపమనుకుంటే పొరపాటే. బీజేపీ నేతలు కూడా తామేం తక్కువ తినలేదన్నట్లు వ్యవహరించారు. వాళ్ళేకంగా అసెంబ్లీలోనే అశ్లీల చిత్రాలు చూస్తూ దొరికిపోయారు. ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతుంటే వాళ్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా నీలి చిత్రాల నిషాలో కూరుకుపోయారు. ఈ పోర్ను గేట్లో ముగ్గురు మంత్రులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దాంతో వారంతా పదవులకు దూరమయ్యారు. మొత్తానికి పొలిటికల్ సెక్స్ స్కాండల్స్ కర్ణాటకలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంది.